హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మలక్పేట్ బ్రాంచ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మైక్రోఫ్లూయిడిక్స్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్ అనమాట. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ఏంటి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల ఐయుఐ సక్సెస్ రేట్ కానీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కానీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటి పేషెంట్స్లో వాడతాము, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఇందులో మైక్రోఫ్లూయిడ్ టెక్నాలజీ ద్వారా హై క్వాలిటీ స్పర్మ్స్ని సపరేట్ చేసుకొని ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ ప్రొసీజర్స్లో యూస్ చేస్తూ ఉంటామన్నమాట. మైక్రోఫ్లూయిడిక్స్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇది ఒక స్మాల్ చిప్ లాంటి డివైస్. దాంట్లో వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్ ఛానల్స్ ఉంటాయి. సో మనము స్పర్మ్ తీసుకొని మీడియాతో పాటు దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ హైడ్రోడైనమిక్ ఫ్లో మెథడ్ ద్వారా హై క్వాలిటీ మొటైల్ స్పర్మ్స్ అండ్ గుడ్ మార్ఫాలజీ అండ్ విత్ ప్రాపర్ డిఎన్ఏ కంటెంట్ ఉన్నవి మాత్రము సపరేట్ అయిపోయి ఇమ్మొటైల్ స్పర్మ్స్, డెడ్ స్పర్మ్స్, లో డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్స్ అనేటివి సపరేట్ అయిపోతాయి. సో నార్మల్గా వచ్చేసి స్పర్మ్లో హెడ్, మిడ్ పీస్, టెయిల్ అనేది ఉంటుంది. సో హెడ్లో అనేది డిఎన్ఏ ఉంటుంది. సో బేసిక్గా మన ఇనిషియల్ ఎవాల్యుయేషన్లో చేసే సెమెన్ అనాలిసిస్లో దాని డిఎన్ఏ ఎలా ఉంది అనేది అసెస్ చేయలేం. దానికోసం సపరేట్గా డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. ఇది జనరల్గా అందరు పేషెంట్స్లోనూ డిఎఫ్ఐ అనేది అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్లీ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళు, స్మోకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో మనం జనరల్గా డిఎఫ్ఐ అనేది అడ్వైస్ చేస్తాం. సో హై డిఎఫ్ఐ ఉన్న పేషెంట్స్లో మనం మైక్రోఫ్లూయిడిక్స్ యూస్ చేయడం వల్ల ఐయుఐ కానీ ఐవీఎఫ్, ఇక్సీ సక్సెస్ అవుట్కమ్ అనేది జనరల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్లో సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, యాక్టివ్లీ మొటైల్ స్పర్మ్స్ అనేటివి ఈ మైక్రోఫ్లూయిడిక్స్ బ్యారియర్ ద్వారా ఐసోలేట్ అయిపోతాయి. ప్రాపర్ మార్ఫాలజీ ఉన్నవి, హై డిఎఫ్ఐ ఉన్నవి ఐసోలేట్ అయిపోయి లో డిఎఫ్ఐ ఉన్నవి సపరేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, డిఎన్ఏ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. మెయిన్గా మనం ట్రెడిషనల్గా యూస్ చేసే మెథడ్స్లో అంటే సెంట్రిఫిగేషన్ ప్రాసెసింగ్ వల్ల కొన్ని స్పర్మ్స్లో ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ అయ్యి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ రిలీజ్ అవ్వడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ వల్ల రెడ్యూస్డ్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఎందుకంటే ట్రెడిషనల్ మెథడ్స్లో యూజ్ అయ్యే రిసోర్సెస్ కానీ ప్రాసెసింగ్ టైం కానీ ఈ మైక్రోఫ్లూయిడిక్ టెక్నాలజీ వల్ల తగ్గిపోతుంది అనమాట. సో ఇందులో మెయిన్గా కీ ఫీచర్స్ ఏంటి అంటే, బయోమిమెటిక్ అంటే న్యాచురల్ మైక్రో ఎన్విరాన్మెంట్ని మిమిక్ చేయడం వల్ల హై క్వాలిటీ స్పర్మ్స్ అనేటివి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, ఇట్స్ ఏ నాన్ ఇన్వేసివ్ ప్రాసెస్. ఎలాంటి ఎక్స్టర్నల్ కెమికల్స్ కానీ ఇన్వేసివ్ ప్రాసెస్ కానీ అనేటివి మనకు అవసరం లేదు. హై క్వాలిటీ, హై ప్యూరిటీ ఉన్న స్పర్మ్స్ సెలెక్ట్ అవుతాయి. అండ్ ఇట్స్ అ వెరీ ర్యాపిడ్ ప్రాసెసింగ్ మెథడ్ అనమాట. సో మెయిన్లీ మనకి ఈ హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళు, లో మొటిలిటీ, అబ్నార్మల్ మార్ఫాలజీ ఉన్న పేషెంట్స్లో మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఐయుఐ వెళ్ళే వాళ్ళకి, ఐవీఎఫ్, ఇక్సీ వెళ్ళే వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.